ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో సప్తమ స్థానంలో గురుగ్రహం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం అష్టమ భావంలో గురుగ్రహం ఉంటే ఆయన ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ 8వ స్థానాన్ని ఒక దుస్థానంగా చెప్తూ ఉంటారు. ఇక ఈ గురుగ్రహం ఒక సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి ఇటువంటి సహజంగా శుభత్వం పొందిన గ్రహాలు ఇలా ఈ విధంగా దుస్థానంలో ఉండడం అనేది బేసికల్గా అయితే అంత మంచి విషయం అయితే కాదు. అందులోనూ ఈ గురుగ్రహం ఒక పెద్ద గ్రహం కాబట్టి ఈ గ్రహం యొక్క దశ కానీ అంతర్దశలు కానీ చాలా ఎక్కువ టైం ఉంటాయి కాబట్టి ఇటువంటి గ్రహాలు అనేవి ఈ విధంగా దుస్థానాల్లో అయితే ఉండకూడదు. కానీ గురుపాలక లగ్నాల వారికి మాత్రం ఈ గురువు ఎక్కడ ఉన్నా ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా బలంగా కనుక ప్లేస్ అయినట్లయితే ఎక్కువ శాతం పాజిటివ్గా పనిచేస్తాడు కాబట్టి వాళ్ళకైతే ఈ ప్లేస్మెంట్ అనేది పర్లేదు. కానీ ఇప్పుడు శనిపాలక లగ్నాల వారికి గురుగ్రహం పాపగ్రహం అవుతాడు. అందులోనూ ఆయన పాపగ్రహం అయ్యి ఇలా దుస్థానాల్లో ప్లేస్ అయితే ఇంకా గురుగ్రహానికి పాపత్వం అనేది పెరగడం వల్ల శనిపాలక లగ్నాల వారికి మాత్రం ఈ కాంబినేషన్ అనేది ఎక్కువ శాతం చాలా నెగిటివ్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఈ 8th హౌస్ అనేది మన లైఫ్లో జరిగే సడన్ ఈవెంట్స్ గురించి, సడన్ చేంజెస్ గురించి, సీక్రెట్ థింగ్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఇటువంటి స్థానంలో ఈ గురుగ్రహం వెళ్ళి ఉండడం వల్ల ఏ లగ్నం వారికైనా కొన్ని కామన్ ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. అవి ఏంటంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి తెలియని విషయాలు తెలుసుకోవాలనే ఒక ఆసక్తిని అక్కడ గురుగ్రహం క్రియేట్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా సీక్రెట్ చేంజెస్ అయినా ఈ విధంగానే ఒక ఆస్ట్రాలజీ కానీ లేకపోతే న్యూమరాలజీ కానీ, ఇక సబ్జెక్ట్స్ పరంగా చెప్పాలంటే సైకాలజీ, మెడికల్ ఫీల్డ్ అండ్ అలాగే థెరపీ స్పెషలిస్ట్లుగా ఇటువంటి ఫీల్డ్స్లో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అనేది ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మీ లగ్నం ప్రకారం గురుగ్రహానికి ఏ స్థానానికి అయితే ఆధిపత్యం వస్తుందో ఆ ఆధిపత్యానికి సంబంధించిన విషయాల్లో మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ 8th హౌస్ అనేది ఇందాక చెప్పినట్లుగానే సడన్ చేంజెస్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఆ భావాలకు సంబంధించిన విషయాల్లో మీ ప్రమేయం లేకుండానే చాలా రకాలుగా చేంజెస్ అనేవి ఈ ప్లేస్మెంట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ కాంబినేషన్ వల్ల ఎప్పుడు పాజిటివ్ ఫలితాలు వస్తాయి, ఎప్పుడు నెగిటివ్ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ముందుగా ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి గురుగ్రహం ఒక శుభగ్రహం అయ్యి ఆ 8వ స్థానంలో బాగా బలంగా ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా ఉన్నట్లయితే తప్పకుండా అప్పుడు గురువు ఆ 8వ స్థానంలో పాజిటివ్గా పనిచేస్తాడు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎదుటివారికి సంబంధించిన సీక్రెట్ థింగ్స్ని చాలా ఈజీగా తెలుసుకునే కెపాసిటీ అనేది ఉంటుంది. కానీ వీళ్ళకి సంబంధించిన విషయాలని అసలు బహిర్గతం చేయరు. ఈ 8వ భావం నుంచి మనం ఆయుర్దాయం కూడా చూస్తాం కాబట్టి సో ఖచ్చితంగా ఈ ప్లేస్మెంట్ అనేది వీళ్ళ ఆయుర్దాయాన్ని చాలా పాజిటివ్ ప్లేస్మెంట్గా మనం చెప్పొచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఈ గురుగ్రహం పాజిటివ్ ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి గురువు యొక్క మహర్దశలు కానీ లేకపోతే అంతర్దశలు కానీ వచ్చినప్పుడు వీళ్ళ లైఫ్లో ఇదే విధంగా చాలా సడన్ గ్రోత్ అనేది కనిపించే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా అకస్మాత్తుగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ పాజిటివ్ ఫలితాలు అక్కడ గురుగ్రహం ఇస్తాడు. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి గురుగ్రహం ఒక పాపగ్రహం అయినా లేకపోతే ఆ 8వ స్థానంలో బలహీనంగా ఉండి ఏదైనా ఎఫ్లిక్షన్ గురైతే అప్పుడు ఈ గురువు 8వ స్థానానికి సంబంధించిన విషయాల్లో చాలా నెగిటివ్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఎప్పుడైతే గురుగ్రహం బేసికల్గా పాపయి ఇలా ఈ విధంగా దుస్థానాలు ప్లేస్ అవుతాడో ఈ గురుగ్రహం మన లగ్నానికి ఏ స్థానాలకు ఆధిపత్యం చెందుతాడో ఆ హౌసెస్ మీద ఎటువంటి శుభగ్రహాల ప్రభావం కనుక లేకుండా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన కారకత్వాలు అనేవి మన లైఫ్లో దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ గురుదశలు వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పిన దానికి ఆపోజిట్గా వీళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ బాగా లాసెస్ని వీళ్ళు ఫేస్ చేస్తారన్నమాట. తర్వాత ఈ గురుగ్రహం యొక్క పంచమ దృష్టి దగ్గర 12th హౌస్ మీద ఉంది. ఈ 12th హౌస్ కూడా ఇదే విధంగా ఒక దుస్థానంగా తీసుకుంటారు. ఈ 12th హౌస్ అనేది మన లాసెస్ గురించి, విదేశీయానం గురించి, హై లెవెల్ స్పిరిచువాలిటీ గురించి, హాస్పిటల్స్ గురించి, జైల్స్ గురించి, ఐసోలేటెడ్ ప్లేసెస్ గురించి, ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మీ లగ్నానికి గురుగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడు ఆయన పంచమ దృష్టి అనేది ఈ విధంగా ఈ 12వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఎక్స్పెన్సెస్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే విషయంలో బాగా కెపాసిటీ అనేది ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడ గురుగ్రహం పాజిటివ్గా ఉండడం వల్ల వాళ్ళు పెట్టే ఎక్స్పెన్సెస్ అన్ని సద్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి గురుగ్రహం నెగిటివ్ ఉండి అప్పుడైన దృష్టి అనేది ఈ విధంగా ఈ 12th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఎక్స్పెన్సెస్ని ఎంత మేనేజ్ చేసి కంట్రోల్ చేసినప్పటికీ ఏదో కారణం చేత వీళ్ళకి అనవసరంగా ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందులోనూ ప్రధానంగా వీళ్ళకి ఈ గురుదశలు వచ్చినప్పుడు వీళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ బాగా లాసెస్ని ఫేస్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ గురువు యొక్క సప్తమ దృష్టి అనేది డైరెక్ట్గా 2nd హౌస్ మీద ఉంది. ఈ 2nd హౌస్ మనం ధనస్థానంగా, కుటుంబ భావంగా చెప్తూ ఉంటాము. ఎవరికైనా గురుగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడైన సప్తమ దృష్టి అనేది ఈ విధంగా ఈ 2nd హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ప్రధానంగా ఈ గురుదశలు వచ్చినప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి బాగా
స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి గురుగ్రహం నెగిటివ్ ఉండి అప్పుడు ఆయన సప్తమ దృష్టి అనేది ఈ విధంగా ఈ 2వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ ప్లేస్మెంట్ అనేది ఒక్కోసారి ఫ్యామిలీ రిలేషన్స్ పట్ల నెగిటివ్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. అందులోనూ ప్రధానంగా ఏదైనా పాపగ్రహం అనేది ఆ 2వ స్థానంలో ప్లేస్ అయినా, లేకపోతే 2వ స్థానాధిపతి కూడా ఇదే విధంగా ఏదైనా ఎఫెక్షన్ గురైనా బలహీనంగా ఉన్నా అప్పుడు ఖచ్చితంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఈ గురుగ్రహానికి దశలు వచ్చినప్పుడు ఇదే విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా ఫైనాన్షియల్ లాసెస్ అనేవి కలుగుతాయి అన్నమాట. ఇక చివరగా ఈ గురువు యొక్క భాగ్య దృష్టి అనేది అక్కడ 4th హౌస్ మీద ఉంది. ఈ 4th హౌస్ మన మాతృభావంగా మన హౌస్ గురించి, ప్రాపర్టీస్ గురించి, వెహికల్స్ గురించి, ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి, నేటివ్ ప్లేస్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీ లగ్నానికి గురువు పాజిటివ్గా ఉంది అప్పుడైనా భాగ్య దృష్టి అనేది ఈ విధంగా ఈ 4th హౌస్ మీద ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఈ పర్సన్స్ యొక్క ఫ్యామిలీ అనేవాళ్ళు చాలా సాంప్రదాయంగా ఒక మంచి కుటుంబం అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ గురువు యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ ఆల్రెడీ 2nd హౌస్ మీద ఉంది. దానికి తోడు ఆయన 9th ఆస్పెక్ట్ అనేది మన హౌస్ని ఇండికేట్ చేసే ఈ 4th భావం మీద ఉండడం వల్ల ఆ విధంగా చెప్పడం జరిగింది. ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువ శాతం వాళ్ళ మదర్ నుంచి మంచి సపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే గైడెన్స్ అవ్వచ్చు, ఆ మదర్ నుంచి రావాల్సిన లవ్ అండ్ కేర్ అవ్వచ్చు, ఇవన్నీ పర్సన్స్ అనే వాళ్ళకి లభించే అవకాశాలు అనేవి ఎక్కువ శాతం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి గురుగ్రహం నెగిటివ్ ఉండి అప్పుడైన 9వ దృష్టి అనేది ఈ విధంగా ఈ 4th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ముందుగా ప్రధానంగా ఆ 4th హౌస్ సంబంధించిన కారకత్వానైనా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్తో రిలేషన్ అనేది నెగిటివ్ ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఈ గురుదశని వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ మదర్కి బాగా దూరంగా ఉండడం కానీ, లేకపోతే వాళ్ళ నేటివ్ ప్లేస్ నుంచి సడన్గా వేరే ప్లేస్కి వెళ్ళడం అవ్వచ్చు. ఈ విధంగా కారణాలు అనేవి ఏమైనప్పటికీ ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్తో రిలేషన్ అవ్వచ్చు, లేకపోతే నేటివ్ ప్లేస్లో ఉండడం అవ్వచ్చు. ఇటువంటి విషయాల్లో ఈ గురుదశలు అనేవి వచ్చినప్పుడు ఫలితాలు అనేవి చాలా ఆపోజిట్గా వచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక చివరిగా ఈ టాపిక్ గురించి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఇక్కడ కన్యా లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని 8వ స్థానంలో ఈ గురువుని తీసుకున్నాను. ఇది శనిపాద లగ్నం కాబట్టి ఆటోమేటిక్గా ఈ గురుగ్రహం పాపగ్రహం అవుతాడు. ఈ కన్యా లగ్నాన్ని ఎందుకు నేను తీసుకున్నానంటే ఇది దిస్వభావ లగ్నం అవడం వల్ల సప్తమాధిపత్యం పొందిన ఈ గురువు బాధకులు అవుతాడు. అండ్ అలాగే ఇక్కడ గురుగ్రహానికి 2 కేంద్ర స్థానానికి ఆధిపత్యం అనేది వచ్చింది. దీని కారణంగా ఇటు గురుగ్రహానికి కేంద్రాధిపత్య దోషం అనేది కూడా వర్తిస్తుంది. దీని కారణంగా కంప్లీట్గా ఈ కన్యా లగ్నానికి గురుగ్రహం సంపూర్ణ పాపగ్రహం అవుతాడు. అందులోనూ ఈ విధంగా సంపూర్ణ పాపగ్రహం అవ్వకుండా ఇక్కడ దుస్థానంలో ప్లేస్ అయ్యి చాలా బలంగా ఉన్నాడు అని చెప్పచ్చు. దీనివల్ల గురువు ఈ కన్యా లగ్నం వారికి ఈ గురుగ్రహానికి ఆధిపత్యం వచ్చిన ఈ స్థానాలైన ఈ 4th స్థానం మరియు ఈ 7వ స్థానానికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా పనిచేయడం అనేది చాలా కష్టంగా మారే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాజిటివ్ విషయం ఏంటంటే ఈ గురువు యొక్క 9వ దృష్టి అనేది ఇక్కడ డైరెక్ట్గా ఆయన సొంత స్థానం అయిన ఈ 4th హౌస్ మీద ఉంది. కాబట్టి సో ఎప్పుడైతే ఈ విధంగా ఒక భావాధిపతి దృష్టి అనేది ఆయన సొంత భావం మీద ఉంటుందో ఆయన పాపగ్రహం అయినప్పటికీ ఆ భావానికి సంబంధించిన విషయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వరకు తగ్గే అవకాశాలు అనేవి ఉంటాయి. అందుకనే ఇక్కడ చతుర్థాధిపతిని గురుగ్రహం వెళ్ళి 8వ స్థానంలో ఉన్నప్పటికీ ఇక్కడ మాతృస్థానానికి ఎఫెక్షన్ వచ్చినప్పటికీ ఏదో కారణాల చేత వాళ్ళ మదర్తో రిలేషన్ అనేది కంప్లీట్గా ఎఫెక్షన్ గురి కాకుండా ఎంతో కొంత కంటిన్యూ అయ్యడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ 7వ స్థానానికి కూడా గురుగ్రహం ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ అనేది వాళ్ళు అనుకునే టైం కన్నా వాళ్ళు అనుకునే టైంలో ఎక్కువగా జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ పార్ట్నర్ని ఎంచుకోవడం అనేది చాలా కాంప్లెక్స్గా మారుతుంది. ఈ గురుగ్రహం దానికి సంబంధించిన విషయాల్లో చాలా డౌట్స్ని క్రియేట్ చేస్తాడు. ఈ అమ్మాయి నాకు సెట్ అవుతుందా, లేకపోతే ఈ అబ్బాయి నాకు సెట్ అవుతాడా అని ఈ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో చాలా రకాలుగా డౌట్స్ని ఈ గురుగ్రహం క్రియేట్ చేస్తాడు. ఈ విధంగా సప్తమాధిపతి అయిన గురుగ్రహం వెళ్ళి అక్కడ 8th హౌస్లో ఉండడం వల్ల ఎఫ్లిక్షన్ గురయ్యాడు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఈ 7వ స్థానంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకూడదు. అండ్ అలాగే ఈ గురుగ్రహంతో ఎటువంటి పాపగ్రహాలు అనేవి కలవకపోవడం మంచిది. ఫైనల్గా ఈ కన్యా లగ్నం వారికి ఈ గురుగ్రహం సంపూర్ణ పాపగ్రహం అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ గురుదశలు వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా రకాలుగా అనేక విధాలుగా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఈ గురుగ్రహం ఖచ్చితంగా ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ గురుగ్రహం బాధక స్థానానికి ఆధిపత్యం పొందాడు. కాబట్టి సో గురుగ్రహం చేసే పని ఏంటంటే ఆయన దశలైన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళని బాధకు గురి చేస్తాడు. కాబట్టి ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా గురుగ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు తగ్గాలంటే ఈ కన్యా లగ్నం వారికి శుభగ్రహాలైన ఈ శనిగ్రహ దృష్టి అనేది ఈ గురుగ్రహం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు గురువు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. బుధ శుక్ర గ్రహాలు కూడా ఈ లగ్నం వారికి రాజయోగ కారకులే, కానీ ఈ గురుగ్రహాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది ఆ చిన్న గ్రహాలైన ఈ బుధ శుక్రులకు ఉండదు. కాబట్టి ఓన్లీ నేను శనిగ్రహాన్ని చెప్పడం జరిగింది. ఇంకా ఈ కాన్సెప్ట్ గురించి మనం కంప్లీట్గా అనాలిసిస్ అనేది చేయాలంటే
ఇక్కడ గురుగ్రహం ఎన్ని డిగ్రీలకు ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిశాడు అండ్ అలాగే ఈ చార్ట్లో ఇంకా ఏ గ్రహాలని గురువు చూస్తున్నాడు, మిగిలిన గ్రహాలు ఈ గురుగ్రహాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, నవాంశలో గురువు ఎలా ఉన్నాడు అండ్ అలాగే ఈ గురువు యొక్క వింశోత్తరి దశలు అనేవి మనకు ఎప్పుడు వచ్చినాయి, ఇక్కడ గురుగ్రహం వక్రించాడా లేకపోతే నార్మల్గా ఉన్నాడా అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఏ లగ్నం వారికైనా గురుగ్రహం ఈ అష్టమ భావంలో ప్లేస్ అవడం వల్ల ఆయన ఇచ్చే ఫలితాలు అనేవి పాజిటివ్ ఉంటాయా లేకపోతే నెగిటివ్ ఉంటాయా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలి. సో నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని అనుకున్నాను. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మీకు ఏదైనా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. సో నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ వెరీ సూన్ అండ్ జై హింద్.